నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రేడ మహా. బాగున్నారండి? అమ్మ ఫైన్. చాలా వరకు సతమతమయ్యేటటువంటి సమస్య ఆర్థికపరమైన సమస్య. అంటే అప్పులు ఉన్నాయి, డబ్బు రావట్లేదు. ఈ రెండు ఇంటర్లింక్ అయి ఉన్నాయి. డబ్బులు వస్తే డెఫినెట్గా అప్పులు తీర్చే పరిస్థితి ఉంటుంది. అప్పులు తీర్చలేకపోతున్నాం బికాస్ డబ్బులు లేవు. ఎట్లా అండి దీన్ని? ఎట్లా అప్పులు తీరిపోయి ధనాన్ని ఆకర్షించేటటువంటి విధానం ఏదైనా ఉందా? స్మార్ట్ రెమెడీ. అయితే లలిత సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ చదవండి అన్న, లేదా అంటే వీరికి టైం లేకపోవడం కావచ్చును, లేదా వినేటువంటి పరిస్థితి కావచ్చును, ఇలాంటి సిచ్యువేషన్ నుండి వేర్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే అంతే. మార్గం ఉంటుంది. యద్భావం టైం లేకపోవడం ఏమిటి? తద్భవతి. అంతే, టైం లేకపోవడం ఏమిటి? ఎట్లా ఉన్నది సిచ్యువేషన్ కనుక వీరికి తగ్గట్టుగా కొన్ని స్మార్ట్ రెమెడీస్ చెప్తాం. అయితే మనీ రిలేటెడ్ తప్పకుండా డబ్బును ఆకర్షించేటువంటి విధంగా కానీ, లేదా ధనానికి సంబంధించింది ఎలాంటిదైనా కూడా. ఇప్పుడు వీరేదో ఎదుటివారు ఇబ్బందిలో ఉన్నారు అని చెప్పి వీరు డబ్బులు ఇచ్చినటువంటి సందర్భం కానీ, లేదా కొన్ని సందర్భాలలో ఒక్క 20,000 కొట్టురా, నేను మీకు మళ్ళీ ఈవినింగ్ అమౌంట్ పంపించేస్తా అనగానే పాప వీరు 20,000 పంపించడము, వారు సాయంకాలం అన్నది 4-5 రోజులు కానీ నెల పట్టినా పట్టవచ్చును, చెప్పలేము. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి ఫ్రెండ్స్లో కానీ, ఆప్తమిత్రులలో కానీ, బంధువులలో కానీ మనం ఉన్నాం మధ్యలో, మన చుట్టూ. అంటే మనం ఇక్కడ బాగున్నామని వారు బాగాలేరని కాదు. మనిషికి ఖచ్చితంగా కూడా ఎవరికైనా ఒక సమస్య ఉంటుంది. నాకైనా మీకైనా ఎవరికైనా 100% ఒక సమస్య అనేటువంటిది ఉంటుంది. అయితే దీనిని మీ యొక్క న్యాక్, మీ తెలివితో మాత్రమే మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇవాళ రేపు ఎవరైనా డబ్బులు అప్పు అడిగినా కూడా చులకన అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక మీరు ఏదైతే సంపాదిస్తున్నారో అందులో నుండి గుడ్ ఆపర్చునిటీ రావడానికి, గుడ్ ఆపర్చునిటీస్ ఏ రకంగానైనా చెప్పలేము. ఇప్పుడు 1,000 వెళ్తున్నారు, వేరే ఒక 2-3 త్రోవలో నుండి మీకు మంచి గుర్తింపు రావడానికి కానీ, లేదా డబ్బు సంపాదించేటువంటి అవకాశాలు రావడానికి కానీ 4 మార్గాలు కనబడేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి మీ యొక్క జాతకానికి ఖచ్చితంగా లింక్ అయి ఉంటుంది 100%. ఈరోజు పొద్దుట నాకు 11:30కు కాల్ వచ్చింది. వారికి అక్కడ రాత్రి 1-1:30 అవుతున్నది. అమెరికానా ఇక్కడ అన్నాడు, అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి గురుగారు అంటే సరే మాట్లాడాము. బిట్టోకైనో అదేదో యాపా? అందులో 8 లక్షలు పోయినాయి. తనకు 8 lakhs అక్షరాల 8 లక్షలు పోయినాయి. అంటే మీరు, నేను నవ్వుతున్నాను కాదు ఇక్కడ, అంటే ఏం చెప్పలేని పరిస్థితి అమ్మా. ఈజీ మనీ కాదు ఏంటి? ఇన్వెస్ట్ చేశారు మనీ, 1,10,000 లేదు 1,10,000 లేదా అదేదో యాప్, అది మొత్తానికి అయితే ఆన్లైన్ యాప్, ట్రేడింగ్ యాప్, కాల్ ట్రేడింగ్ యాప్, బిట్టో కరెంటో అనట. అది తను నాకు చెబితే బాధ అనిపించింది. ఒక చిన్న పిల్లవాడు, డాడీ నా పెన్ను వేయింది, ఆ పెన్ను పోగొట్టుకున్నాను, ఐ లాస్ట్ మై పెన్ అని చెప్పి ఒక పేరెంట్ దగ్గరికి వెళ్తే ఎంత క్యూట్గా అనిపిస్తుందో అట్లా అనిపించింది నాకు. తన డేట్ ఆఫ్ బర్త్ 1984 ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్ గల మనిషి, 40 ఏళ్ళు ఉండేటువంటి మనిషి ఇప్పుడు ఈ టైంలో 8 లక్షలు పోగొట్టుకుంటావా? ఎంత కష్టపడితే మీకు 8 లక్షలు వచ్చినాయి? ఎంత గుడ్డిగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్లో కావచ్చును, ఏదైనా కూడా. వెరీ సాడ్. ₹1 వచ్చిన దగ్గరనే పోతవి, అది తెలుసుకోండి. జాతక రీత్యా బుధుడు శని కానీ, లేదా శని గ్రహం కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటే, శుక్రుడు కానీ, ఎక్కడైతే వచ్చాయో అక్కడే పోతాయి, ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి వస్తాయి. మరి పోవడానికి తిరిగి రావడానికి సమయం పడుతుంది కదా. ఒక బస్సు, మనం చాలాసార్లు కూడా ఎపిసోడ్స్ చెప్పాం, ఏది ఉదాహరణలు,
ఒక ట్రైన్ వెళ్తుంది, అది ఉదాహరణకు అది కోరమండల్ ఎక్స్ప్రెస్ కావచ్చును, లేదా విశాఖ ఎక్స్ప్రెస్ కావచ్చును, ఏదో ఒకటి. అది ఈరోజు ఈ టైంకి వెళ్ళింది అంటే మరలా సుమారుగా కూడా ఒక 2-3 రోజులు టైం పడుతుంది రావడానికి. అయ్యో, గంటకు 2 గంటలకు అయితే రాదు కదా. అది వెళ్ళినటువంటి సందర్భం మనకు తెలుసు, ఆ టికెట్ మన దగ్గర ఉంది, అది మిస్ అయిపోయాను. నెక్స్ట్ వీక్ దాకా ఆగాలి. మరి నెక్స్ట్ వీక్ దాకా ఆగాలి అనేటువంటిది ఒక అవగాహన మీకు ఎవరు ఇవ్వాలి? మీకు ఎట్లా తెలవాలి? గూగుల్లో సెర్చ్ కానీ, లేదా అక్కడ ఉండేటువంటి స్టేషన్లో సిబ్బంది కానీ, వాళ్ళ రైల్వే ఎంక్వైరీస్లో కానీ వెళ్తే పలానా రోజు మళ్ళీ ట్రైన్ వస్తుంది, టికెట్ చెల్లుబాటు కాదు, లేదా ఇంకేదో ఉంటుంది. అది ఓకే. అక్కడికి ఇక్కడ కూడా జాతకంలో కూడా ఈ యొక్క గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహం వచ్చినప్పుడు దశ అంతర్దశలు భుక్తి వచ్చినప్పుడు ఈ మనీ లాస్ అయిపోయినావు. మళ్ళీ ఆ దశ అంతర్దశ రావాలి. 3 నెలలు పడుతుందా, లేదా 20 రోజులు పడుతుందా, 6 నెలలు పడుతుందా? ఆ దశ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ కొడతావు, ఖచ్చితంగా కొడతావు, డబ్బులు వస్తాయి. ఇది తెలియక ఈ లాస్ అయ్యేటువంటి సందర్భంలోనే మరలా పెడుతూ లాస్ అయిపోతావు. ఈ డబ్బులు వచ్చే సందర్భంలో నువ్వు జీరో అయ్యి ఇంట్లో కూర్చుంటావు. ఎందుకు వచ్చింది ఇవన్నీ అసలు అంటే ఇది ప్రతి బిజినెస్ వారికి కూడా ఉపయోగపడుతుంది. నేను 4 కార్లు కొంటాను, నీకు శని బాగున్నాడా లేదా, బుధుడు బాగున్నాడా లేదా, బాగుంటే మూగండి, లేదు అనుకుంటే లేదు. ఇట్లా ప్రతిదీ ఉంటుంది. ఇట్లా డబ్బులు ఎవరికో ఇచ్చి వారు లాస్ అయిపోవడం ఇవన్నీ కాదు. మీకు డబ్బు సంబంధిత విషయాలలో ఖచ్చితంగా చెప్తున్నా, మీరు చేయండి, మంచి ఫలితం ఉంటుంది. అండ్ నియంత్రణ కూడా అవసరం. శుక్రవారం రోజు అంతే, శుక్రవారం రోజు ఉదయము మీరు శుక్రహోరాలో 5:47, 5:57 లోపు ఒక బౌల్లో మనకు గ్లాస్ బౌల్లో ముందు గణపతికి సంబంధించినటువంటి ఫోటో కానీ ఐడల్ కానీ పెట్టండి. ఓకే, స్వామి ముందు ఈ బౌల్ పెట్టేసి ఇందులో 7 10 రూపీ కాయిన్స్ కానీ, లేదా 5 రూపీ గోల్డ్ కాయిన్స్ కానీ 7 ఉండేటువంటివి వేసేసి అందులో 7 అందులో షుగర్ పోయండి. ఒక 2 స్పూన్స్ అంత, అది కాయిన్స్ మునిగేటువంటి విధంగా ఉండేటువంటి విధంగా కాయిన్స్ పోయండి. మన చక్కెర పోసేసి అందులో 7 లవంగాలు వేయండి. 7 లవంగాలు వేసి చక్కగా కూడా ప్యూర్ నేతితో దీపారాధన చేయండి. దీపారాధన చేసి 21 రోజులు కూడా దాన్ని అట్లనే ఉంచండి. సౌత్ డైరెక్షన్లో పెట్టండి. 21 రోజులు కూడా దీపారాధన రోజు చేంజ్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు చేయండి. ఇవాళ దీపారాధన చేసింది సుమారుగా రేపు తెల్లవారి సాయంకాలం దాకా కూడా వస్తుంది కొందరికి. అలా వచ్చినా అది కొండెక్కినాక మళ్ళీ దీపారాధన చేయండి. 24 రోజులు కూడా 21 to 24 డేస్ కూడా నిత్యము దీపారాధన ఉండేటువంటి విధంగా చూసుకోండి. నేతితో 100% ఉండాలి. 100% ఖచ్చితంగా కూడా ఈ లోపు మీకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. ఖచ్చితంగా కూడా ఆర్థిక పురోగతి అనేది 100% ఉంటుంది. మీకు తెలిసిపోతుంది విత్ ఇన్ 11 డేస్లోనే. దాని తర్వాత ఏం చేయాలండి వాటిని? ఇక షుగర్ను మామూలుగా నీళ్ళల్లో కలిపి ఏదైనా చెట్టు మొదట్లో కానీ, లేదా ఆ షుగర్ను మనకు చీమలు కానీ ఏవి తినకుండా చూడండి. తినకుండానే ఏదైనా మట్టిలో కానీ కలిపేసేయండి. ఖచ్చితంగా ఇలా చేసుకుంటే డెఫినెట్గా ఆర్థిక పురోగతి ఉంటుంది. ఖచ్చితంగా శుక్రవారం నాడు మొదలు పెట్టాలి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా ఈ రెమెడీ పనిచేసి మన వాళ్ళ ఆర్థిక పురోగతి అనేది ఖచ్చితంగా మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నమస్తే.